Good morning students. 2B class amma maths 2B circle వృత్తం ఓకేనా. లాస్ట్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం, కొన్ని నోటేషన్స్ నేర్చుకున్నాం కదా. నోటేషన్స్ ఏంటి? s ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ వన్ s1 ఈక్వల్ టు xx1 ప్లస్ y1 ప్లస్ g into x plus x1 plus f into y plus y1 plus c equal to 0. Next, S2 means x2 plus y2 plus g into x plus x2 plus f into y plus y2 plus c equal to 0. Next, S12 means x1 x2 plus y1 y2 plus g into x1 plus x2 plus f into y1 plus y2 plus c equal to 0. Plus c equal to 0. And next one S11 equal to x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c equal to 0. చెప్తున్నాను కదమ్మా, s ఈక్వల్ టు 0, s1 ఈక్వల్ టు 0 రెండు కూడా ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. జనరల్ ఈక్వేషన్స్ ఓకేనా. వృత్తం యొక్క సాధారణ రూపం అని అస్తమానం రాస్తాం కదా, అదే. కాకపోతే x ప్లస్ లో s11 అంటే ఏం పెడతాము, x ప్లస్ లో x1 పెడతాం, y ప్లస్ లో y1 పెడతాం ఓకేనా. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్. మన వృత్తం యొక్క ఏదైనా తలంలో వృత్తం పైన ఏదైనా బిందువు ఉంటే కనుక ఆ బిందువు అనేది వృత్తానికి లోపల ఉన్నప్పుడు ఏంటి, బయట ఉన్నప్పుడు ఏంటి, వృత్తం పైన ఉంటే ఏంటి అనేది మనం 3 కండిషన్స్ అనేవి నేర్చుకోవడం జరిగింది అవునా. పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాము, 3 పాయింట్స్ అవునా. నెక్స్ట్ ఏ సర్కిల్ in the plane divided into 3 parts. A circle in the plane divided into 3 parts. ఏదైనా తలంలో ఏదైనా ఒక బిందువు అనేది ఏదైనా తలంలో వృత్తం పైన ఏదైనా బిందువు ఉంటే కనుక అది ఎన్ని భాగాలుగా విభజిస్తుంది, 3 భాగాలుగా విభజిస్తుంది. నెక్స్ట్ ప్లస్ s ఈక్వల్ టు బి ఏ సర్కిల్ అండ్ p x1 y1 is the point in the same plane. Then p lies on the interior of the circle. Both implies s11 less than or equal to 0. S11 is decide the position of a point with respect to the circle. S11 అనేది ఏం చేస్తుంది, బిందువు యొక్క స్థానాన్ని తెలుపుతుంది. S11 అనేది ఏం చేస్తుంది, బిందువు యొక్క స్థానాన్ని తెలుపుతుంది. S11 is less than 0. A point lies in the interior of the circle. S11 equal to 0. A point lies on the circle. S11 greater than 0. A point lies in the exterior of the circle. Exterior of the circle అంటే వృత్తం పైన బిందువు అనేది వృత్తం లోపల ఉంటే S11 less than 0. బిందువు అనేది వృత్తం లోపల ఉంటే S11 లెస్ దాన్ 0. బిందువు అనేది వృత్తం పైన ఉంటే S11 ఈక్వల్ టు 0. నెక్స్ట్ బిందువు అనేది వృత్తానికి బయట ఉంటే S11 గ్రేటర్ దాన్ 0. అది మన లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం ఓకేనా. నౌ గో టు క్లాస్ నెంబర్ 22. క్లాస్ నెంబర్ 22. మన క్లాస్ నెంబర్ 22 లోకి వెళ్దాం. నెక్స్ట్ నౌ another definition చూడండి. let p be any point on a given circle and q be neighboring point of a p q be a neighboring point of a p lying on the circle. Join p and q, then pq bar is called the secant. అంటే ఇది ఒక ప్లేన్ అమ్మా. xy అనే ఒక ప్లేన్ తీసుకున్నాను నేను. ఒక ప్లేన్ తీసుకున్నప్పుడు ఈ ప్లేన్ లో ఒక వృత్తాన్ని తీసుకున్నాను. వృత్తం పైన ఒక బిందువు p అనుకున్నాను. వృత్తం పైన ఏంటిది p. ఇది p అనే బిందువు. దీనికి నైబరింగ్ పాయింట్ అన్నాడు కదా, దీనికి p కి దగ్గరలోనే ఒక బిందువుని తీసుకున్నాను నేను. పక్కనే p కి దగ్గరలో ప్రక్కనే ఒక బిందువుని తీసుకున్నాను. దాన్ని ఏమనుకున్నాను నేను, q అనుకున్నాను.
సెకండ్ ఛాదన రేఖ, తెలుగు మీడియంలో అయితే ఛాదన రేఖ. ఓకేనా, తెలుగు మీడియంలో డెఫినేషన్ రాసుకున్నామా. ఛాదన రేఖ అంటే ఏంటి? లెట్ P be any point in the circle and Q be neighboring of the P lying on the circle joining P and Q. PQ bar is called the secant. PQ bar is called the secant. P అనేది ఒక బిందువు అనుకుంటే దానికి ప్రక్కనే ఒక బిందువుని Qని తీసుకుంటే ఈ రెండింటిని వృత్తం పైన తీసుకుంటే ఈ రెండింటిని కలిపే రేఖని ఏమన్నా మనం ఛాదన రేఖ అన్నాం. ఓకేనా, తెలుగు మీడియం డెఫినేషన్ రాసుకున్నామా. నిర్వచనం ఒక వృత్తంపై దీనికి డెఫినేషన్ తెలుగు మీడియం దీనికి అర్థం రాసుకోండి. ఓకేనా, ఒక వృత్తంపై P ఏదైనా బిందువు ఒక వృత్తంపై P ఏదైనా బిందువు దీనికి సామీప్యంగా ఉంటూ ఒక వృత్తంపై P ఏదైనా బిందువు దీనికి సామీప్యంగా ఉంటూ వృత్తంపై ఉండే బిందువు దీనికి సామీప్యంగా ఉంటూ వృత్తంపై ఉండే బిందువు Q. వృత్తంపై ఉండే బిందువు Q. PQలను కలిపితే PQ బార్ ఛాదన రేఖ అవుతుంది. PQలను కలిపితే PQ బార్, చూడండి బోర్డు మీద వేసి చూడండి, PQ బార్. ఓకేనా, PQ బార్ ఛాదన రేఖ అవుతుంది. ఓకేనా, PQలను కలిపితే దాన్ని ఏమన్నా మనం ఛాదన రేఖ అన్నాం. ఓకేనా, ఈ డయాగ్రామ్ వేసుకోండి. ఆ డయాగ్రామ్ వేసుకోండి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా డయాగ్రామ్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ tangent of a circle. ఓకేనా, అండ్ నెక్స్ట్ డెఫినేషన్ ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ tangent of a circle స్పర్శ రేఖ. తెలుగు మీడియంలోనైతే స్పర్శ రేఖ. తెలుగు మీడియంలో tangent of a circle స్పర్శ రేఖ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది స్పర్శ రేఖ. చూడండి, tangent of a circle డెఫినేషన్ చూడండి. If any line touches the circle then it is called a tangent of a circle. అంటే వృత్తాన్ని ఏదైనా లైన్ టచ్ చేసినట్లయితే ఆ లైన్ ఏమంటారంటే స్పర్శ రేఖ. దాంట్లోనే ఉంది కదా, దాంట్లోనే మీనింగ్ కదా. వృత్తాన్ని ఏం చేస్తున్నది? టచ్ చేస్తుంది. అంటే టచ్ చేయడం అంటే స్పర్శ చేయడమే కదా, స్పృశించడమే కదా. ఆ లైన్ ని టచ్ చేస్తుంది కాబట్టి ఆ లైన్ ఏమన్నా మనం ట్యాంజెంట్. అర్థమైందా? చూడండి, if any line touches the circle then it is called tangent of a circle. If any line touches the circle it is called tangent of a circle. చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఒక సర్కిల్, ఒక ప్లేన్ తీసుకున్నాము, x, y అని ఒక ప్లేన్ తీసుకున్నాము, తీసుకుంటే ఒక సర్కిల్ తీసుకున్నాము. ఈ సర్కిల్ ని ఈ PQ అనే లైన్ ఎక్కడ టచ్ చేస్తుంది? T దగ్గర టచ్ చేస్తుంది. ఎక్కడ టచ్ చేస్తుందమ్మా? T దగ్గర టచ్ చేస్తుంది. అర్థమైందా? ఈ PQ అనే లైన్ ఎక్కడ టచ్ చేస్తుంది? T దగ్గర టచ్ చేస్తుంది. కాబట్టి ఈ PT ఏమంటామంటే PT is called tangent. PT is called T దగ్గర, P అనే పాయింట్ T దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి PT is called tangent. Next, very very important one, length of the tangent. స్పర్శ రేఖ పొడవు. length of the tangent స్పర్శ రేఖ పొడవు. అంటే ఏంటి? if s equal to 0 is any circle and P is an external point, P అనేది బాహ్య బిందువు అనుకుంటే S అనే వృత్తం పైన P అనే ఒక బాహ్య బిందువు అనుకుంటే స్పర్శరేఖ పొడవుని ఎలా చూపిస్తామంటే √S11. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అనగానే మీరు ఏం ఫైండ్ చేయాలి? √S11. S11 means x1² plus y1² plus 2gx1 plus 2fy1 plus c = 0.
ఓకేనా. దానికి స్క్వేర్ రూట్ నే ఏమన్నా మనం లెంత్ ఆఫ్ ద టాంజెంట్. లెంత్ ఆఫ్ ద టాంజెంట్. లెంత్ ఆఫ్ the tangent means if s equal to 0 is the any circle and p is an external point, then length of the tangent equal to square root of s11. స్పర్శరేఖ పొడవు. రైట్ డౌన్ ద తెలుగు మీడియం. స్పర్శరేఖ రాసుకోండి అమ్మా. స్పర్శరేఖ రాసుకోండి. ఏదైనా రేఖ వృత్తాన్ని వృత్తాన్ని స్పర్శిస్తే లేదా స్పర్శిస్తే ఏదైనా రేఖ వృత్తాన్ని స్పర్శిస్తే ఆ రేఖని స్పర్శరేఖ అంటారు. ఆ రేఖనే స్పర్శరేఖ అంటారు. స్పర్శరేఖ. ఓకేనా. ఆర్ లేదా దాంట్లోనే లేదా వృత్తం మీదుగా లేదా ఆ స్పర్శరేఖ నిర్వచనంలోనే ఇంకొక డెఫినేషన్ సేమ్ అదే ఇంకొక విధంగా. ఓకేనా. లేదా క్యూ టు పి లేదా అని రాసుకున్న తర్వాత క్యూ టు పి అది అక్కడ బోర్డు మీద రాసి చూడనమ్మా. క్యూ టు పి లేదా క్యూ టు పి అయినప్పుడు ఛేదన రేఖ PQ పొందే అవధిని P వద్ద స్పర్శరేఖ అంటారు. తర్వాత స్పర్శరేఖ ఈ డయాగ్రామ్ వేసుకున్నాము. స్పర్శరేఖ అనే దగ్గర ఈ డయాగ్రామ్ వేసుకున్నాం. ఇక్కడ రాసుకోండి. పీటీను స్పర్శరేఖ అంటారు. తర్వాత స్పర్శరేఖ పొడవు. ఇక్కడ దీని అర్థం స్పర్శరేఖ పొడవు. s equal to 0 వృత్తం దృష్ట్యా వృత్తాన్ని మనం s అనే అక్షరంతో సూచిస్తున్నాం కదా. s equal to 0 దృష్ట్యా P బాహ్య బిందువు అయ్యి అంటే లెటర్ ఐ కాదు. P బాహ్య బిందువు అయ్యి P నుంచి వృత్తానికి గీసిన స్పర్శరేఖ వృత్తాన్ని T వద్ద స్పృశిస్తే PT బార్ని వృత్తానికి P నుంచి గీసిన స్పర్శరేఖ పొడవు అంటాం. తర్వాత స్పర్శరేఖ పొడవు ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ S11. స్పర్శరేఖ పొడవు ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ S11. ఓకేనమ్మా. అది లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నెక్స్ట్ డెఫినేషన్స్.
నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వన్ పి బిందు శక్తి తెలుగు మీడియంలోనైతే బిందు శక్తి, ఇంగ్లీష్ మీడియంలో అయితే పవర్ ఆఫ్ ఏ పాయింట్ బిందు శక్తి పవర్ ఆఫ్ ఏ పాయింట్. నెక్స్ట్ డెఫినేషన్ బిందు శక్తి అంటే ఏంటంటే సపోజ్ S equal to 0 is the equation of a circle with center C and radius R. Let P of x1 y1 is the point of the circle, any point in the plane, then Cp square minus R square is defined as a power of a point or power of a P with respect to x equal to 0, with respect to circle s equal to 0 అంటే Cp square మరియు R square ఏమంటాం మనం పవర్ ఆఫ్ ఏ పాయింట్. సింపుల్ గా చెప్పాలంటే Cp square మైనస్ ఇంకొకటి చూడండి Cp square మైనస్ R square ఏమంటాం మనం పవర్ ఆఫ్ ఏ పాయింట్. బిందు శక్తి అని ఓకేనా. బిందు శక్తి అంటే ఏంటి s equal to 0 అనేది ఒక ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనుకోండి, దాని యొక్క సెంటర్ C అనుకోండి, రేడియస్ R అనుకోండి, P of x1 y1 అనేది ఒక బిందువు సర్కిల్ అదే స్థలంలో ఏదైనా ఒక బిందువు అనుకుంటే Cp square minus R square ఏమని చెప్తున్నాం మనం పవర్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ s equal to 0. ఓకేనా చూడండి the power of a point P x1 y1 with respect to the circle s equal to 0 is ఏమన్నా పవర్ ఆఫ్ ఏ పాయింట్ దేంతో చూస్తున్నాం మనం s11. పవర్ ఆఫ్ ఏ పాయింట్ దేంతో చూస్తున్నాము s11. పవర్ ఆఫ్ ఏ పాయింట్ is denoted by s11. ఓకేనా పవర్ ఆఫ్ ఏ పాయింట్ is s11. ఇక్కడ చూడండి పవర్ ఆఫ్ ఏ పాయింట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ అనేది ఎక్స్టీరియర్ బయట ఉన్నది అనుకోండి, అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది నెగటివ్. వాల్యూ ఎంత Cp square minus R square వాల్యూ ఎంత వస్తుంది నెగటివ్. తర్వాత ఇది వృత్తం పైన ఉందనుకోండి, ఒకవేళ సర్కిల్ పైన బిందువు అనేది సర్కిల్ పైన ఉందనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది మనకి శూన్యం 0. ఎంత వస్తుంది 0. ఎందుకు C ఇక్కడ రేడియస్ ఇది R వాల్యూ కదా, అంటే ఈ రేడియస్ వాల్యూ ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి అవునా. ఫస్ట్ చూడండి అమ్మా చూడండి Cp square minus R square ఫస్ట్ది అవునా. అసలు ఆ పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే Cp square minus R square అవునా. ఆ Cp square minus R square అనేది మనకి నెగటివ్ ఎప్పుడు పాయింట్ అనేది బయట ఉన్నప్పుడు అదే పాయింట్ అనేది సర్కిల్ మీదే ఉంటే 0, పాయింట్ సర్కిల్ లోపల ఉంటే పాజిటివ్, అంటే Cp square minus R square is less than 0, Cp square minus R square is equal to 0, Cp square minus R square is greater than 0. ఓకేనా. తెలుగు మీడియం రాసుకున్నామా బిందు శక్తి అంటే అర్థమైంది కదా. బిందు శక్తి అంటే Cp square minus R square ఏమన్నా మనం బిందు శక్తి అండి. ఈ బిందు శక్తి అనేది 3 విధాలుగా ఉంటుంది. ఏంటి రుణాత్మకం, శూన్యం, ధనాత్మకం. ఓకేనా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ తెలుగు మీడియం రాసుకున్నామా బిందు శక్తి C కేంద్రం బిందు శక్తి అనేది మనకి పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు, లేకపోతే న్యూట్రల్ అవ్వచ్చు. ఓకేనా. బిందు శక్తి అనేది తెలుగు రాష్ట్రం C కేంద్రం R వ్యాసార్థం గల వృత్తం s equal to 0 అయితే C కేంద్రం R వ్యాసార్థం గల వృత్తం s equal to 0 అయితే వృత్తం ఉండే తలంలో Px1 y1 ఏదైనా బిందువు అయితే Cp square minus R square ను చూడండి Cp square minus R square ను s equal to 0 దృష్ట్యా P బిందు శక్తి అంటారు. P అంటే బిందువు,
పి బిందు శక్తి అంటారు. పి బిందు శక్తి అంటారు. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర రాసుకోండి. ఈ పాయింట్ దగ్గర తెలుగు మీడియంలో రాసుకోండి. ఎస్ ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా ఎస్ ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా పి x1y1 బిందు శక్తి పి x1y1 ఎస్ ఈక్వల్ టు 0 దృష్ట్యా ఎస్ ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా ఎస్ ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా పి బిందు శక్తి పి x1, y1 బిందు శక్తి S11 బిందు శక్తి S11 అని పెట్టుకుని ఈ 3 డయాగ్రామ్స్ వేసుకోండి. ఈ 3 డయాగ్రామ్స్ వేసుకుని ఇక్కడ నెగిటివ్ అనే దగ్గర రుణాత్మకం, 0 అనే దగ్గర శూన్యం, పాజిటివ్ అనే దగ్గర ధనాత్మకం కనిపిస్తున్నాయి కదమ్మా. ఫస్ట్ ఇది నెగిటివ్, exterior of the point negative, on the circle 0, interior of the circle positive. Okay na? Interior of the circle positive. Okay na? ఇప్పుడు ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1B లోకి వెళ్దామమ్మా. Exercise 1B. Exercise 1B. Okay na? First one. Locate the position of the point P with respect to the circle S equal to 0 when దాంట్లో ఫస్ట్ ఇవ్వండి. when P 3,4 and S equal to x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0 and write down the question. తెలుగు మీడియం కోసం రాసుకున్నామా. ఎక్సర్సైజ్ 1B లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ 1. ఎక్సర్సైజ్ 1B లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ 1. క్రింది ఇచ్చిన వృత్తం దృష్ట్యా ఇచ్చిన బిందువు స్థితిని తెలపండి. క్రింది ఇచ్చిన వృత్తం దృష్ట్యా ఇచ్చిన బిందువు స్థితిని తెలపండి. ఓకేనా? Locate the position of a point with respect to the circle S equal to 0. Then point ఇది వేసుకున్నాం. 1 అని వేసుకొని ఇది వేసుకోండి. తెలుగు మీడియం తెప్పించుకోండి. P3,4 మరియు ఇది ఎక్కించుకోండి. ఓకేనా? మనకు తెలుసు కదా పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ 3 పార్ట్స్ కదా తెలుసు కదా. ఏంటి? ఎస్ ఇంటీరియర్ అయితే S11 వాల్యూ ఎంత? less than 0. On the circle అయితే S11 equal to 0. తర్వాత exterior S11 greater than 0. ఓకేనా? అంటే మనం ఏం కడితే సరిపోతుంది? S11 కడితే సరిపోతుంది. ఓకేనా? S11 కడితే less than 0 వస్తే బిందువు అనేది ఎక్కడ ఉన్నట్టు? బాహ్యంగా
ఉన్నట్టు, బిందువు అనేది అంతర్భాగంలో ఉన్నట్టు. S1 = 0 వచ్చినట్లయితే S11 కడతాం, దాని వాల్యూ 0 వస్తే బిందువు అనేది వృత్తం పైన ఉన్నట్టు. S11 కడతాం, >0 వస్తే బిందువు అనేది వృత్తం బయట ఉన్నట్టు. ఓకేనా? ఇంటీరియర్ ఆన్ ద సర్కిల్ ఎక్స్టీరియర్. సో టోటల్ గా మనం ఏం కడితే సరిపోతుంది? S11 కడితే సరిపోతుంది. ఓకేనమ్మా? S11 ఫార్ములా తెలుసు కదా? ఏంటి S11 ఫార్ములా ఏంటి? x1² + y1² + 2gx1 + 2fy1 + c = 0. ఓకేనా? సొల్యూషన్. గివెన్ పాయింట్ P equal to 3, 4. 3, 4. ఓకేనా? సర్కిల్ -4x -6y -12 = 0. -12 = 0. దీన్ని ఉపయోగించి మనం g వాల్యూ కడతాం. 2g = -4, g = -4/2 అంటే ఎంత వస్తుంది? -2. తర్వాత 2f = -6, f = -6/2 ఎంత వస్తుంది? -2. తెలుసు కదా మన g వాల్యూ f వాల్యూ షార్ట్లో కట్టాం కదా, అదే c = -1. దీని అంతటిని తీసుకెళ్ళి మనం S11 లో ప్రతిక్షేపించేసుకుందాం. S11 ఫార్ములా ఏంటి? S11 = x1² + y1² + 2gx1 + 2fy1 + c = 2fy1 + c. ఓకేనా? S11 తర్వాత ఓకేనమ్మా? ఆ తర్వాత x1² అంటే ఏంటి? x1 అంటే 3 కదా, x1 అంటే 3, y1 అంటే 4. x1 వాల్యూ ఉంది, x1 అంటే 3, y1 అంటే 4, g వాల్యూ ఉంది, f వాల్యూ ఉంది, c వాల్యూ ఉంది. అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకేనా? x1 అంటే 3² + 4² + 2 into g అంటే -2 into 3 + 2 into -3 into 4 -12. Next 9 + 16 4 12 తర్వాత 24 -24 -12 25 -24 -1 1 -20 -23. దిస్ ఇస్ -23 వచ్చింది మనకి. S11 కట్టినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? -23. -23 is less than 0, greater than 0, less than 0. Automatically say that less than 0. Therefore S11 is less than 0. S11 అనేది మనకి ఎంత వచ్చింది? less than 0 వచ్చింది. So P3, 4 is lies in the interior of the circle. S11 less than 0 వస్తే మనకు తెలుసు కదా, బిందువు అనేది వృత్తానికి ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. అదే మనం లాస్ట్ లో రాస్తాము. S11 less than 0 వచ్చింది కావున P3, 4 అనే బిందువు వృత్తానికి లోపల భాగంలో వృత్తం యొక్క అంతర్భాగంలో ఉంటుంది. P బిందువు వృత్తం యొక్క అంతర్భాగంలో ఉంటుంది. P బిందువు వృత్తానికి అంతర్భాగంలో ఉంటుంది. P బిందువు వృత్తానికి అంతర్భాగంలో ఉంటుంది. చూడండి ఒకసారి మళ్ళీ చెప్పినాను. మనకి ఇచ్చిన పాయింట్ తీసుకున్నాము, దాన్ని x1 y1 అనుకున్నాము. తర్వాత సర్కిల్ వేసుకున్నాము. ఈ సర్కిల్ ఉపయోగించి మనం 2g వాల్యూ, ఎందుకంటే x² + సాధారణ రూపం ఏంటి? వృత్తం యొక్క సాధారణ రూపం x² + y² + 2gx + 2fy + c = 0. అంటే ఇదేమో 2gx టర్మ్, ఇదేమో 2f టర్మ్. అవునా? అంటే 2g = దేనికి ఈక్వల్ అయింది? -4. ఇక్కడ -4 ఉంటుంది, -4. 2f = దేనికి ఈక్వల్ అయింది? -6.
దాన్ని ఉపయోగించి G వాల్యూ, F వాల్యూ, C వాల్యూ పెట్టాలి. C వాల్యూ -1. ఇప్పుడు S11 పెడతాం. S11 ఈక్వల్ ఫార్ములా ఏంటి? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2x1 ప్లస్ 3xy1 ప్లస్ C. ఓకేనా? C ఇచ్చాడు కదా, దాంట్లో మనం వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? -23. -23 is always less than 0. మైనస్ వాల్యూ కాబట్టి 23 మనం 23 చూడం, -23 కాబట్టి 0 కన్నా తక్కువే ఉంటుంది. మైనస్ వాల్యూస్ అన్ని కూడా 0 కన్నా తక్కువే ఉంటుంది. అవునా? తక్కువే ఉంటుంది కాబట్టి ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 0. దట్ ఈస్ ఈక్వల్ టు therefore S11 is less than 0. Therefore P3,4 is lies in the interior of the circle. P అనే బిందువు వృత్తానికి లోపల భాగంలో ఉంటుంది. ఓకేనమ్మా? దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, రైట్ డౌన్. ఓకే, థ్యాంక్ యూ.